హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి డిఆర్డిఓకి సంబంధించి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అనమాట. ఐటీఆర్ అంటారు. ఇది బాలాసోర్ అంటే ఫ్రెండ్స్ మనకి బాలాసోర్ అనమాట. ఒడిషా స్టేట్లో అయితే ఈ ఆర్గనైజేషన్ అయితే ఉంది. అక్కడైతే మీకు 1 year పాటు ఈ యొక్క అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా టెక్నీషియన్ అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అని దీనికి సంబంధించి ఫీజు అయితే ఏం లేదు. అట్లాగే ఇక్కడ మనకి 54 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. ఈ 2020 నుంచి 2024 మధ్య ఎవరైతే పాస్ అవుట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గతంలో అప్రెంటిస్ ట్రైనింగ్ చేయకుండా ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో 2020 నుంచి 2024 మధ్య పాస్ అవుట్స్ ఏదైనా మంచి ఆర్గనైజేషన్లో అప్రెంటిస్ చేస్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఇక్కడైతే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సంవత్సరం పాటు. ఫ్రెండ్స్ ఇదైతే మన అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇక్కడ BE BTech వాళ్ళకి సంబంధించి కంప్యూటర్ సైన్స్ దానికి రిలేటెడ్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 6 దాకా ఉన్నాయన్నమాట. వీళ్ళకి 9,000 రూపీస్ దాకా నెలకి స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వీళ్ళని BE BTech చేసిన వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ దానికి సంబంధించినటువంటి టెలికమ్యూనికేషన్స్, ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే వేరియస్ బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్స్లో కూడాను వేరియస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎంబెడెడ్ సిస్టమ్స్, రోబోటిక్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అలాగే ఉన్నాయన్నమాట. అలాగే అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ వాటికి సంబంధించి ఒక 6 దాకా ఉన్నాయి. BE BTech వాళ్ళు ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా ఒక 2 దాకా ఉన్నాయి. BE BTechలో మెకానికల్, ఏరోస్పేస్ వాటిలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా లైబ్రరీ సైన్స్ అనమాట, బ్యాచిలర్స్ డిగ్రీ ఒక 2 వేకెన్సీస్ ఉన్నాయి. BE BTech సేఫ్టీలో ఎవరైనా చేస్తుంటే వాళ్ళకు కూడా 2 అయితే ఉన్నాయి. BBA చేస్తుంటే అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళకు కూడా ఒక 5 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. బీకామ్ వాళ్ళకు కూడా ఒక 5 దాకా ఉన్నాయన్నమాట. అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కంప్యూటర్ ఐటీకి సంబంధించి, ఇంకా టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్కి సంబంధించి, ఎలక్ట్రానిక్స్ దానికి రిలేటెడ్ బ్రాంచెస్లో ఒక 9 అయితే ఉన్నాయి. వీళ్ళకి 8,000 రూపీస్ అయితే స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎలక్ట్రికల్ డిప్లొమా, అలాగే సినిమాటోగ్రఫీ, అలాగే మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ MLT అంటారు కదా, అది 2 అయితే ఉన్నాయి. BE BTech డిప్లొమా, BBA, బీకామ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2020, 2021, 2022, 2023, 2024 ఈ మధ్యలో చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. దానికి ముందు వాళ్ళు అయితే ఎలిజిబిలిటీ అయితే లేదనమాట. దీనికి ఏజ్ అయితే ఏం లేదు. ఈ ఇయర్స్లో పాస్ అవుట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. అలాగే ఇక్కడ రెగ్యులర్ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఫ్రెండ్స్ మీరు కనుక సెలెక్ట్ అయితే మీకు ఈమెయిల్ ఐడికి ఒక మెసేజ్ అయితే వస్తుంది డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అనమాట. మీ యొక్క సొంత ఖర్చులతో అయితే మీరు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు ఇక్కడ. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసుకొని ఫోటో అతికించుకొని మీరు సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో జిరాక్స్ కాపీస్ అనమాట, మీరు సైన్ చేసినవి అన్నీ కూడా ఈ యొక్క అడ్రస్కి అయితే డైరెక్టర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ITR చండీపూర్, బాలాసోర్, ఒడిషా 756025 7th October 2024 లోపు మీరు స్పీడ్ పోస్ట్లో కానీ రిజిస్టర్ పోస్ట్లో కానీ అందేలాగైతే పంపించుకోవాలి. ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ అనేది టైప్ రిటర్న్ అయితే ఉండాలి, హ్యాండ్ రిటర్న్ అయితే ఉండకూడదు అనమాట. సిగ్నేచర్ కూడా కంపల్సరీగా చేసుకోవాలి. ఆ కవర్ మీద అయితే మీరు అప్లికేషన్ ఫర్ ద అప్రెంటిస్ ట్రైనింగ్ కేటగిరీ అయితే మెన్షన్ చేసుకోవాలి. SC, ST, OBC, జనరల్, సబ్జెక్ట్ డిసిప్లిన్, మెకానికల్, కంప్యూటర్ ఏంటంటే అది కూడా క్లియర్గా అయితే కవర్ మీద అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే అప్లికేషన్ ఫామ్ అనమాట. ఎంగేజ్మెంట్ గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ ఇన్ ITR బాలాసోర్, ఒడిషాకి సంబంధించి 7th October లాస్ట్ డేట్ అనమాట. స్టేటస్ ఓపెన్లో అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడ మన అప్లికేషన్ ఫామ్ దీన్ని క్లిక్ అయితే చేసుకొని ఇక్కడ మనకి డాక్యుమెంట్ అంటే MS Word అయితే ఇచ్చారు. ఇది ఈ అప్లికేషన్ ఫామ్ అనమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రెండ్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇక్కడ టైప్ అన్నాడు కాబట్టి హ్యాండ్ రిటన్ కాదుగా, చేత్తో రాయకూడదు, టైప్ చేసుకోండి. సపోజ్ ఎన్రోల్మెంట్ నెంబర్ న్యాట్స్లో మీరు ఎలాగ ఎన్రోల్ అవ్వాలనే దానికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. దానిలో మీరు చూసుకొని మీరు న్యాట్స్ రిజిస్టర్ అయితే అవ్వచ్చు. చేస్తే మీకు లాస్ట్లో ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే వస్తుంది. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా టైప్ ఆఫ్ అప్రెంటిస్ అనమాట, గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు ఈ ఫామ్ ఓపెన్ చేయగానే మీకు ఇది ఎడిటింగ్ అయితే ఉంటుంది అనమాట. పైన ఒక ప్రాంప్ట్ వస్తుంది ఎడిటింగ్ అని, దానిని మీరు ఎనబుల్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఇక్కడ కర్సర్ పెట్టుకోగానే మీకు టైప్ చేసుకోవడానికి అవకాశం అయితే వస్తుంది. దానిని ఎడిటింగ్ అని ఎనబుల్ చేసుకుంటే ఆ యొక్క పైన ఆ యొక్క బటన్ రాగానే ఇక్కడ టైప్ ఆఫ్ అప్రెంటిస్ అని గ్రాడ్యుయేట్ అలాగైతే
టైప్ చేసుకోవాలి. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అయితే అంటించాలన్నమాట. అంటించడం అంటే ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేస్తే ఈ బాక్స్లో సరిపోతుంది. ఇంకా బ్రాంచ్ డిసిప్లిన్ అనమాట, సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్ ఏంటో మెన్షన్ చేసుకోవాలి. అప్లికెంట్ నేమ్ అనమాట, మీ నేమ్, మీకు ఫాదర్స్ నేమ్, నేషనాలిటీ ఇండియన్, ఆధార్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ ఎస్సీనా ఎస్టీనా ఏంటి, జెండర్ మేలా ఫీమేలా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ పెట్టాలి, ఎస్ అని రాయాలన్నమాట. ఎస్ అని టైప్ చేయాలి. ఇలాగా నో అయితే నో అనమాట. ఇంకా కరస్పాండెన్స్ అడ్రస్ ఇక్కడ మనం రాయాలన్నమాట, అంటే టైప్ చేయాలి ఇలాగనమాట. అలాగే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్, ఈమెయిల్ ఐడి అనమాట, ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే టైప్ చేయాలి ఇలాగనమాట. ఇంకా కూడా 10th క్లాస్కి సంబంధించి బోర్డు సిబిఎస్ఈనా ఏంటి అనేది, ఇయర్ ఆఫ్ పాసింగ్, అలాగా. ఇంకా సబ్జెక్ట్ అనమాట, జనరల్ అయితే జనరల్, ఇంకా అయితే ఫుల్ మార్క్స్ సపోజ్ ఇలాగనమాట. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత, ఫస్ట్ సెకండ్ ఇలాగను. అలాగే ఇంటర్మీడియట్ డిప్లొమా కూడాను, బీఈ బీటెక్ వాళ్ళంటే ఇవన్నీ కూడాను చిన్న అప్లికేషన్, ఇవన్నీ కూడా టైప్ చేయాలి, చేతితో రాయకూడదు అనమాట. మీరు ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ మార్క్స్ షీట్ కనుక మీరు ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ కనుక మీరు మార్క్స్ షీట్ కనుక ఎంక్లోజ్ చేస్తాను అప్లికేషన్ టిక్ పెట్టుకోవాలి. అలా ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్, డిప్లొమా అయితే డిప్లొమా, ఇదనమాట. ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ టిక్ మార్క్ ఎక్కడ ఉంటుంది నాకైతే ఐడియా లేదు. ఈ యొక్క ఎంఎస్ వర్డ్లో అదైతే మీరు టిక్ మార్క్ ఉంటుంది, అది తీసుకొని టిక్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఫ్రెండ్స్. అలాగే ప్లేస్ అనమాట, ప్లేస్ ఎక్కడి నుంచి మీరు అప్లై చేస్తున్నారు ఇలాగనమాట. అలాగే ఇక్కడ డేట్, మీరు ఎప్పుడు అప్లై చేస్తున్నారు ఏంటనేది ఈ విధంగా అనమాట. అట్లాగే ఇదైతే ఆఫీస్ యూజ్ వాళ్ళు చేసుకుంటారు. సిగ్నేచర్ ఈ ఫామ్ ఓపెన్ చేయంగానే ఇక్కడ మనకి ఇలాగైతే వస్తుంది అనమాట. పైన ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఎనబుల్ ఎడిటింగ్ ఉంటుంది, దీన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఇది ఎడిటబుల్గా అవుతుంది అనమాట. ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పినట్టుగా ఫిల్అవుట్ చేసుకున్న తర్వాత ప్రింట్అవుట్ తీసుకొని ఇక్కడైతే మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే పేస్ట్ చేయాలి. అలా కిందకు వచ్చేసిన తర్వాత సిగ్నేచర్ కూడా చేసుకోవాలన్నమాట. ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ని అలాంగ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్, అంటే ఈ యొక్క జిరాక్స్ కాపీస్ తీసుకొని మీరు అక్కడ సైన్ చేసుకొని సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పేసి రాసుకొని దాని కింద ప్రతి పేపర్ మీద కూడాను సీక్వెన్స్లో పెట్టుకొని 10th, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీటెక్, బీబీఏ, బీకామ్ ఎవరికి ఏది అప్లికబుల్ అయితే అవన్నమాట. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్, అలాగే ఐడెంటిటీ ప్రూఫ్ అనమాట, ఆధార్ కార్డు కానీ ఏదో ఒకటి మీరు ఏదైతే అక్కడ ఎంటర్ చేసుకుంటున్నారో అవి ఇవన్నీ కూడాను పెట్టేసుకొని 7th October 2024 లోపు స్పీడ్ పోస్ట్ లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ అనమాట టు ద డైరెక్టర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ITR చండీపూర్, బాలాసోర్, ఒడిషా 756025 ఈ అడ్రస్కి చేరేలాగా అయితే పంపించుకోవాలి. అలాగే మీరు పంపించేటటువంటి కవర్ మీద అయితే అప్లికేషన్ ఫర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కేటగిరీ, మీకు కేటగిరీ ఎస్సీని, ఎస్టీని, ఓబీసీని, జనరల్ ఏదైతే రాయాలి. సబ్జెక్ట్ డిసిప్లిన్ అనమాట, అంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అయితే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, మీరు బీఈ అయితే బీఈ, బీటెక్ అయితే బీటెక్. అలాగే అనక ఇక్కడ మనకి టెక్నీషియన్ అయితే టెక్నీషియన్, డిప్లొమా అప్రెంటిస్, మీ యొక్క బ్రాంచ్ ఏదైతే ఉందో అదైతే రాయాలన్నమాట క్లియర్గా. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఫీజు అయితే ఏం లేదనమాట, మీకు చిన్న రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు, అట్లాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అనమాట. అది వచ్చేసరికి మీకు ఈ యొక్క వెబ్సైట్ లింక్ ఇచ్చాము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్, అక్కడైతే మీకు అన్నీ కూడా అవైలబుల్ అయితే అవుతాయి. కాల్ లెటర్స్, అలాగే దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ అవైలబుల్ అయితే అవుతాయి అనమాట. ఆల్రెడీ కొంతమంది అప్లై అయితే చేసి ఉంటారు, ఇంకా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మనకి టైం ఉంది కాబట్టి 7th October 2024 లోపు చేరేలాగా అయితే పంపిస్తే సరిపోతుంది.